స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, కామదయ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ కామదయ ఏకాదశి రోజున ఎటువంటి నియమాలను పాటించాలి? ఏకాదశి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటిది 11వ తిథి, దశమి తదుపరి 11వది. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఏకాదశి పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు మధ్యలో ఒకటి, పాడ్యమి నుంచి అమావాస్య వరకు మధ్యలో ఒకటి, ఇలా ఒక నెలలో 2 సార్లు ఏర్పడగా, పౌర్ణిమకు ముందుగా వచ్చే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి, అమావాస్యకు ముందుగా వచ్చే ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి అని ప్రసిద్ధం. 12 నెలలలో నెలకు 2 చొప్పున వెరసి 24 ఏకాదశులు. అలాగే ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం ఏర్పడితే మరి ఒక 2 ఏకాదశులు ఏర్పడతాయి కనుక మొత్తం పైన 26 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఉపవాస వ్రతం పాటించేటటువంటి సందర్భంగా ఒక కథ ఏర్పడి ఉండడం, ఆ కథను జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రమాణాలకు అనుకూలంగా వ్రతాన్ని కొనసాగించడం అనే విషయాలను మనకు పద్మపురాణం ప్రస్తావన చేస్తుంది. 26 ఏకాదశుల కథలను పద్మపురాణం వివరిస్తుంది. ఈ ఏకాదశుల క్రమంలో మొదటి ఏకాదశి కామద ఏకాదశి, చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి. వామన పురాణంలో ఈ ఏకాదశికి సంబంధించిన విశేషం మరింత ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. వశిష్ఠుడు బోధించిన ఈ కథ మనకు మళ్ళీ మూలంగా అన్నప్పుడు ధర్మరాజుకు కృష్ణుడు బోధించినట్లుగా, కృష్ణుడు ఈ కథను భారతాంతర్గత కథలలో వశిష్ఠుని చేత బోధింపబడినదిగా స్వీకరించినట్లు ఈ కథ ఉంటుంది. కామద ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేసి దశవిధములుగా ఉన్నటువంటి వస్తువులను, అంటే దూది లేక పత్తి, వస్త్రములు, ఇతర శుభద్రవ్యములు, బంగారము, వెండి ఇలాంటి లోహములు దానంగా ఇచ్చినందువలన పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. తద్వారా చేసిన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఏవైనా సంకల్పాలు ఉండవచ్చును, నాకు అది కావాలి, ఇది కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం కలగాలి, ఇలాంటి సమస్త కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేది కనుక ఈ ఏకాదశికి కామిక ఏకాదశి, కామద ఏకాదశి అన్న పేరు ప్రసిద్ధం. ఈ వృత్తాంతం మనకు వామన పురాణంలో ప్రత్యేకంగా ఉంది. ధర్మరాజుకు ఒక సంకల్పం ఉంది, రాజ్యం కలగాలి, అలాగే కావాలి, తనను అనుసరించేటటువంటి వారందరికీ ఆహార పదార్థాలు అందించే శక్తి కలగాలి, కుటుంబానికి పెద్దగా గౌరవాన్ని పొందాలి, అందరికీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా వ్యవహరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవాడు ఈ ధర్మరాజు కనుక తన సంకల్పానికి పూర్వకంగా లాభదాయకంగా ఏ వ్రతాన్ని పాటిస్తే మేలు కలుగుతుంది అంటూ కృష్ణ పరమాత్ముడిని వేడుకొనగా పరమాత్ముడు చెప్పిన వృత్తాంతం కామిక లేక కామద ఏకాదశి. ఇది కథ. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, మన ధర్మశాస్త్రంలో భార్యాభర్తలు కాని వారు షేకింగ్ హ్యాండ్స్ ఇవ్వకూడదని చెప్పబడిందా? మన భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? భార్యాభర్తలు అని మాత్రమే కాదు తల్లి, ఏ ఇరువురు కూడా ఒకరిని ఒకరు స్పృశించి కరస్పర్శతో షేకింగ్ హ్యాండ్స్ చేసుకొనకూడదు. ఇది భారతీయ తత్వశాస్త్రం చెప్పేటటువంటి మూలం. ఖుష్వంత్ సింగ్ అనే మహానుభావుడు ఇంగ్లీష్లో ఒక వ్యాసం రాసి ఉన్నాడు, షేకింగ్ హ్యాండ్స్ ఆ వ్యాసం పేరు. ఇది పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్. భారతీయంలో 2 చేతులు జోడించి నమస్కరించాలి, ఒకరిని మరి ఒకరు అనవసరంగా తాకరాదు. ఇక అందులో యువతీ యువకులు పొరపాటుగా కూడా ఒకరిని ఒకరు తాకరాదు. షేకింగ్ హ్యాండ్స్ ఫర్బిడెన్, ప్రొహిబిటెడ్, వన్ షుడ్ నాట్ డూ అంటుంది శాస్త్రం. ఇలా మీరు చెప్తారండి, కథలు ఏమైనా చెబితే అది కూడా తెలుసుకుందాం. పూర్వం యయాతి అనే మహారాజు అలా మార్గంలో వెళుతూ ఉండగా ఒక బావిలో నుంచి
రక్షించండి రక్షించండి అనే అరుపులు వినిపించాయి. ఆ బావిలో ఒక యువతి ఉన్నది. తన అంగవస్త్రాన్ని ఆ బావిలోనికి విసరి ఆ అమ్మాయి ఆ బావి నుంచి బయటికి వచ్చే నిమిత్తమై తన చెయ్యిని అందించాడు యయాతి చక్రవర్తి. చెయ్యి ఇచ్చే జాతి ఇది, చెయ్యి అందించే జాతి ఇది. జాలి సరే, కానీ చెయ్యి ఇచ్చాడు. ఆ చెయ్యి పట్టుకున్న కారణం చేత ఆ యువతి పైకి వచ్చింది. నేను మీ ఇల్లాలిని అన్నది. ఇదేమిటి బాబు, బావిలో ఉన్న కారణం చేత చెయ్యి అందిస్తే చెయ్యి పట్టుకుని పైకి వచ్చి ఇల్లాలిని అంటే ఇది ఎలా ధర్మం అంటే, పాణిగ్రహణము హస్తమస్తక న్యాయాన్ని అనుసరించి ఇలా చెయ్యి పట్టుకుంటే వివాహమైనట్టే కదా. సఖా సప్తపదా భవ సఖా యౌ సప్తపదా బభూవ. చెయ్యి పట్టుకుని అలా చిటికిన వేలు చూపుడు వేలు పట్టుకొని అని మాత్రమే కాదు సుమా, వివాహ సమయంలో ఏ వేలు పట్టుకుంటే ఎవరి సంతానం కూడా ఉంది. పురుష సంతానమా స్త్రీ సంతానమా, చూపుడు వేలు పెట్టుకుంటే స్త్రీ సంతానం, చిటికలు వేలు పెట్టుకుంటే పురుష సంతానం. అలా చెయ్యి పట్టుకోవడం పాణిగ్రహణము. వివాహ పత్రిక పైన పాణిగ్రహణం ఉండదు. కాబట్టి ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి అలా చేతితో తాకితే తాకిన ఆ వ్యక్తి మనసులో ఏ ఆలోచనలు ఉన్నవో మరి ఒక వ్యక్తి వెంటనే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అవతల వ్యక్తి ప్రేమతో స్పృశించాడా లేక ఇతర భావనలతో స్పృశించాడా. ఈ స్పర్శ సిద్ధాంతం అంతా కూడా కవి సమ్రాట్ విశ్వనాథ గారు తెరచిరాజు అనే నవల, అలాగే ఏకవీర అనే మరి ఒక రెండవ నవలలో కూడా వివరించి ఉన్నాడు. స్పర్శ సిద్ధాంతం విశ్లేషణాత్మకంగా వివరించిన సనాతన భారతీయం దర్శన శాస్త్రాలలో తర్కశాస్త్రం ఒకటి. దాన్నే వైశేషికం అంటూ ఉంటారు. ఆ వైశేషిక సూత్రాలలో షడ్విధ ద్రవ్య పదార్థాలలో 4వదిగా ఉండే క్రమంలో ఈ స్పర్శ అన్నదాన్ని కూడా సూచిస్తుంది. 17 వస్తువులలో వస్తు గుణాలలో 4వ స్పర్శ కనుక స్పర్శ కూడదు, పరిహరించాలి. భార్యాభర్త అయిన వారు మాత్రమే ఒకరిని మరొకరు తాకాలి, ఇతరులు తాకరాదు. కుమారుడు స్పృశిస్తే వేరు, కూతురు స్పృశిస్తే వేరు, రక్త సంబంధంతో ఉన్నవారు స్పృశిస్తే వేరు అని కూడా మనకు వాసిష్ఠ రామాయణంలో రాముడికి వశిష్ఠుడు బోధించినట్లుగా చాలా విశ్లేషణాత్మకంగా ఉండే ఉదాహరణ ఉంది. ఏనై వాలింగితే కాంత తేనై వాలింగతే సుత అంటుంది ఆ పురాణ ప్రపంచ వాక్యం. ఒక వ్యక్తికి ఇల్లాలు ఒక పక్కన, కుమార్తె ఒక పక్కన చేరి ఉండగా ఇరువురిపైన 2 చేతులు వేసిన ఆ వ్యక్తి ఎవరు కుమార్తె ఎవరు ఇల్లాలు అన్న వివేకం తెలిస్తే అతడు మనిషి, వివేకం తెలవకుండా ప్రవర్తిస్తే అతడు మృగం. యావత్ అనే ఆ శ్లోకంలో మనఃకృతే కృతం రామ నశరీర కృతం కృతం ఏనై వాలింగతే కాంత తేనై వాలింగతే. ఇంత సూక్ష్మమైనది కాబట్టే సనాతన భారతీయం సంస్కృతి పరంగా ఒకరిని ఒకరు అనవసరంగా తాకరాదు, నమస్కరించాలి. తెలుసుకుందాం, పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొంది కురుపాండవుల్లో అందరికన్నా చాలా గొప్పవాడయ్యాడు. అయితే ఇలా అర్జునుడు ఇన్ని అస్త్రశస్త్రాలు అర్జునుడికి పొందమని ఎవరు చెప్పారు? పాండవులంతా వనవాసం చేస్తున్నారు, ద్వైతవనం దాటారు, కామ్యవనంలో ఉన్నారు. ఆ పేరే కామ్యక వనం. అనేకములైన ఆలోచనలు కలిగించేది, ఎలా నేను ఇంకా లాభం పొందాలి అనే ఊహను కలిగించేది. అలా పాండవులంతా వనవాసం చేసే ఆ సంవత్సరాల కాలాలలో కామ్యక వనంలో సంచారం చేసేటటువంటి సమయంలో ధర్మరాజుకు ఈ ఆలోచన కలిగింది. అటువైపు కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ 5 మహావీరులు మరణం లేని వారున్నారు. మరి మనం ఈ కానలలో అడవులలో సంచారం చేసిన తర్వాత యుద్ధం చేసే సందర్భం ఏర్పడినప్పుడు విజయం సాధించడం ఎలా? ఆనాటి కాలంలో ఆ అస్త్రశస్త్ర విద్యలలో శస్త్ర విద్య, అస్త్ర విద్య అంటే బాణములు వేసేటటువంటి విద్య చాలా ప్రత్యేకమైనది. ఆ విద్యలో ఒక్క అర్జునుడే నిష్ణాతుడు ఈ వైపున. అటువైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ కూడా అదే విద్యలో మహానుభావులే కనుక నేను నీకొక విద్య చెబుతాను నాయనా అర్జున, ఈ విద్య సహాయంతో నీవు ఇంద్రాది దేవతలను మెప్పించు. ఆ విద్య పేరు ప్రతిస్మృతి. ప్రతిస్మృతి అనే విద్యను నేను నీకు బోధిస్తాను.
ఈ విద్య కారణంగా ఆఘమేఘాలపైన నీవు కోరుకున్న చోటికి వెళ్ళగలవు, ఏకాగ్రతను సాధించగలవు, విద్యలను నేర్చుకొనగలవు అంటూ ధర్మరాజు అర్జునుడిని ప్రబోధం చేసి విద్యను అందించి ఆ విద్య కారణంగా అలా అర్జునుడు అనేక ప్రాంతాలు ఆఘమేఘాలపైన సంచారం చేస్తూ విజయాద్రి చేరి ఆ కొండపైన విజయవాడ అని చెప్పుకుంటున్నాం మనం ఈనాటి కాలంలో, అక్కడ తపస్సు చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి మహాపాశుపతాన్ని అందించాడు. అయితే ఆ అస్త్రం కలిగి ఉన్నప్పటికీ ప్రయోగించకుండా యుద్ధంలో విద్యలతో ఇతర అస్త్రాలతో తన నైపుణ్యం ద్వారా విజయం సాధించాడు, కిరీట్ అయ్యాడు. కనుక ఎలా అంటే ఆ ధర్మరాజు కారణంగా ఏ మార్గం ద్వారా ప్రతిస్మృతి అనే విద్య నేర్చుకోవడం ద్వారా, ఇది సమాధానంగా చెప్పుకోవాలి. గురుగారు, ఇక మరో సందేహం, ఈశనత్రయాలు అని వేటిని అంటారు, వీటిని వదిలిపెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? వీటిని విడిచిపెట్టడం అంత సులభమైనటువంటి విషయం కాదమ్మాయి. భార్యేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈ మూడింటికే ఈషణత్రయములు అని పేరు. విష్ణువు అనేటటువంటి దైవం పైన, విష్ణువు యొక్క మహాత్మ్యం పైన విశ్వాసం లేకపోతే తాపత్రయాభీల దావాగ్నిలుంకునే విష్ణు సేవ అమృత వృష్టి లేక అంటూ ప్రహ్లాదుని చేత పోతనామాచుల వారు ఈ ఈషణత్రయాల గురించి కూడా ప్రస్తావన చేస్తారు. భార్యేషణ అంటే ఇల్లాలిపైన మనకు ఉండేటటువంటి కామన, నా అన్న ప్రేమ, అలాగే ఆ ఇల్లాలికి కూడా భర్త అనేటటువంటి నా అనే స్వంత భావన, నేను నాది అనే భావన విడిచిపెడితేనే కానీ విష్ణువు పైన ఏకాగ్రత కలగదు. ఈ కలగకపోవడానికి ప్రధాన కారణం నా అనే ఆ స్వార్థానికి మొదటి మెట్టు నా కుటుంబం, నా కుటుంబంలో నా సహజీవిత భాగస్వామి, స్వామిని, లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇందువల్ల మొదటి మెట్టు నా అనేటటువంటి ఆ సర్కిల్ వృత్తాకారంలో ఇల్లాలు లేక భర్త వచ్చి చేరడంతో కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం కోసం రెండవ మెట్టు డబ్బు సంపాదించాలి. ఏదైనా వద్దు అంటూ చెప్పేది ఒక అన్నం మాత్రమే, తిన్నాక ఇక చాలు అంటాం, కానీ డబ్బుని అనలేం కదా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, జీవితాంతం ధనగుప్తుడు అడవిలో పడిపోయినట్లుగా ఇంకా 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 అంతులేదు. కాబట్టి ఈ రెండవది ఈషణత్రయాలలో ధనేషణ. మూడవది పుత్రేషణ అంటే కుమారుడు అని మాత్రమే కాదమ్మాయి, పుత్రిక కూడా. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఇరువురిని ధర్మశాస్త్రం సమానంగానే చూస్తుంది. సంతానం పైన అపేక్ష అని అర్థం. భార్య పైన అపేక్ష, ధనం పైన అపేక్ష, సంతానం పైన అపేక్ష. సంపాదించిన దానిని సంతానానికే అందించాలి అనేటటువంటి కోరిక మూడవది. నేను, నా కుటుంబం, నా కుటుంబంలో నా సంతానం, నా సంపాదించిన ప్రతి వస్తువు, ప్రతి విషయం, ప్రతి ధనం, ప్రతి డబ్బు, సంపద అంతా కూడా నా కుటుంబానికే. నా అనే ఈ క్రమంలో ఒకదానిని మించి మరి ఒకటి మనలను ప్రలోభ పెడుతూ ఉంటాయి. కనుక ఈషణత్రయాలు అన్న పేరిట ఈ మూడింటిపైన ఉండే మమకారాన్ని తగ్గించుకుంటేనే విష్ణువు యొక్క భక్తి పైన ఏకాగ్రత కుదురుతుంది. ఏమిటి తగ్గించుకోవాలి అంటారు. ఇవి తగ్గితే కానీ విష్ణువు పైన భక్తి పెరగదు. వీటిని తగ్గించుకోవాలి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, వనవాసానికి వెళ్ళేటప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరు కూడా ధనస్సు, బాణాలు ధరించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? సాధారణంగా ముని వేషధారణ ధరించేటప్పుడు దండం, కమండలం ధరిస్తూ ఉంటారు కదా, కానీ వీళ్ళు ఎందుకు ధనస్సు, బాణాలు తీసుకువెళ్ళారు? ఈ సందేహం నీకు వచ్చింది కాదు, సమాధానం నేను చెప్పేది కాదు, సాక్షాత్తు సీతాదేవికే కలిగింది. రామలక్ష్మణులు జటావల్కల ధారులై వనవాస నియమాలకు లోబడి సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ వనములలో, అడవులలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కబంధుడు, విరాధుడు వీరితో యుద్ధాలు, చర్చలు అయిన తదుపరి సీతాదేవికి ఒక సందేహం కలిగింది. మునివేషంలో ఉన్న మీరు
దండకమండలములు స్వీకరించకుండా ధనుర్బాణములు ధరించడంలో ఉండే ఔచిత్యం ఏమిటి? యుద్ధాలు చేయడానికే బయలుదేరారా? అడవులలో ఉండే ప్రశాంత వాతావరణాన్ని చెదరగొట్టడం కోసం బయలుదేరారా? వనములలో అడవులలో తాపస్సులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటాయి. సిద్ధాశ్రమం, అలాగే అగస్త్యముని ఆశ్రమం, సుతీక్ష్ణ ఆశ్రమం, శరభంగముని ఆశ్రమం, ఇలా వివిధ ఆశ్రమాలు ఉండేటటువంటి వాతావరణంలో మీరు ధరించిన ఈ ధనుర్బాణాల వల్ల ఇతరులు బెదిరిపోరా? భయపెట్టడం కోసం కాదు కదా అంటూ సీతాదేవి రామచంద్రమూర్తిని ప్రశ్నించగా, అకారణంగా, అహేతుకంగా, అనవసరంగా ఎవరినీ నేను భయపెట్టను. కోదండరాముడిని నేను భరతుడికి ప్రతీకగా ఈ దండక వనంలో శాంతిని నెలకొల్పే నిమిత్తమే ఇలా సంచారం చేస్తున్నాను. దండక వనంలో శాంతి స్థాపన నా లక్ష్యం. అలాగే సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా సుగ్రీవుడి రాజ్యాన్ని కాపాడేటటువంటి బాధ్యత నాది. ఇప్పుడు ఈ రాజ్యం భరతుడిది. భరతుడి రాజ్యంలో ఉండే పౌరులు ఎవరైనా నేను ముని ఆశ్రమంలో ఉన్నవాడిని కాదు, ముని వేషధారణలో గృహస్థ ఆశ్రమంలో నీతో ఉండి ఇరువురం కలిసి పంచవటిలో నిర్మాణం చేసుకుని ఆశ్రమవాస జీవితం గడుపుతున్నప్పటికీ, అంటే నివసించేటటువంటి పర్ణశాల ఆశ్రమంగా ఉన్నప్పటికీ గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి రాజరిక క్షత్రియ పుట్టుకతో ఉన్న నేను, నా సోదరుడు ఇలా దండకమండలాలకి బదులుగా కోదండమునే ధరించాలి. అయితే ఇదిగో వాగ్దానం చేస్తున్నాను, అనవసరంగా, అహేతుకంగా, అసందర్భంగా ఎవరిని హింసించను, ఎవరిని బెదిరించను అంటూ సీతాదేవికి రామచంద్రమూర్తి వాగ్దానం చేస్తాడు. కిష్కింధకాండలో సుగ్రీవుడికి కూడా అనుమానం వస్తుంది. రూపం చూస్తే తాపసులు, ధరించడంలో ఆయుధపాణులు. అలాగే తారకు కూడా అనుమానం వేస్తుంది, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. సుగ్రీవుడికి ఎవరో ఇద్దరు ఆర్యులు సహకారం లభించినట్లుగా చారుడు నాకు చెప్పి ఉన్నారు. వారిరువురు కూడా ధనుర్బాణములు ధరించిన వారుగా ఉన్నారట. కాబట్టి నాథ జాగ్రత్త అని తార తన భర్త అయిన వాలిని హెచ్చరిస్తుంది. సందేహం సీతకు కలిగింది, సమాధానం రాముడు చెప్పాడు. ఇది అంతరార్థం. నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు ప్రథమంగా చేయాల్సినవి ఏవి? పూజలు, దానాల వల్ల నవగ్రహాల అనుగ్రహం మనం పొందవచ్చా? నవగ్రహ అనుగ్రహం పొందే నిమిత్తమై ముందుగా పాటించవలసింది ఆహార నియమం, మౌన వ్రతం, జపం, మానసిక ఏకాగ్రత, దానం, తదుపరి హోమము, జపము, ఇంకా ఏవైనా అభిషేకాదులు, వాటితో కూడుకున్నటువంటి పరిహారాలు, పరిష్కార మార్గాలు. అన్నింటికంటే కూడా ముఖ్యం నవగ్రహాలకు ఆధారంగా ఉండేటటువంటి కరము, చేతిని పరిశీలన చేసుకోవడం, చేతిని అదుపులో పెట్టుకోవడం. ఈ చేతిలోనే నవగ్రహాల దర్శనం మనం చేయవచ్చు. చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, చిటికిన వేలు దిగువ భాగం చంద్రుడు, మధ్యలో కుజుడు, ఆ మధ్యలో రాహువు, దిగువన కేతువు. నవగ్రహాల ఆకారంగా ఉండేటటువంటి ఈ అరచేతిని అదుపులో పెట్టుకుంటే నవగ్రహానుగ్రహత సులభంగా లభిస్తుంది. నవగ్రహానుగ్రహం పొందాలి అంటే ఈ అరచేతిని వినియోగించి ఎవరిని బెదిరించకూడదు. అలాగే యథాశక్తి అరచేతిని వినియోగించి దానం ఇవ్వాలి, అరచేతిని వినియోగించి జపం చెయ్యాలి. అంటే ఇలా చక్రాకారంలో అరచేతిని వినియోగించి ధ్యానం చెయ్యాలి. అరచేతిని వినియోగించి ఆహారం స్వీకరించే సమయంలో నియంత్రణ పాటించాలి. నవగ్రహాలన్నింటి యొక్క సులభంగా అనుగ్రహం పొందే మార్గం ఏదైనా ఉంది అంటే అరచేతిని అదుపులో పెట్టుకోవడమే అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. నాకేమిటి అని ఇలా అన్నామా, ఈ రెండు మన అంతు చూస్తాయి. చూపుడు వేలు గురుగ్రహానికి ప్రతీక, అహంకారానికి ఆది. బొటన వేలు కూడా
శుక్రగ్రహానికి ప్రతీక మనలో ఇంకా కావాలి అనేటటువంటి లక్షణాన్ని పెంచుతుంది. చిన్నప్పుడు బడిలో మనం తరగతి టీచర్తో బయటికి వెళ్ళాలి అంటే దాహం అని చెబుతూ ఉంటాం. ఇలా చెప్పి బయటికి వెళుతూ ఉంటాం. దాహం, థమ్సప్ లేదా మరికేదైనా పదం విజయానికి ప్రతీక, నాకు తెలుసు అనే అహంకారానికి ప్రతీక. ఈ రెండు ఇంత కారణం చేస్తాయి. కనుక నవగ్రహానుగ్రహం పొందాలి అంటే అరచేతిని అదుపులో పెట్టుకోవాలి. ఇలా కాకుండా తీసుకునే ఆహార పదార్థాలను నియంత్రించడం, నవగ్రహాలను ప్రదక్షిణతో సంతృప్తిపరచడం, ప్రశాంతంగా మౌనవ్రతం అనుసరించడం, వీలైనంత మట్టుకు రాహుకాలాలలో ప్రయాణాలు పాటించకపోవడం, తగ్గించడం, అన్నీ తగ్గించుకుంటూ మితంగా, హితంగా, పరిమితంగా మన జీవన శైలిని జీరో అనేటట్లుగా మార్చుకుంటూ ఉంటే సులభంగా నవగ్రహ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇది సమాధానం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే కర్మ నుంచి తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని అంటారు. అలాంటప్పుడు ఈ యజ్ఞాలు కానివ్వండి, దానాలు, ధర్మాలు, వీటి వల్ల కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఒక ప్రమాణం ఉంది. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. నకర్మణ మనారంభ అని కూడా భగవద్గీత వాక్యమే. మనకు తెలియకుండానే ఒక కర్మ చేస్తూ ఉంటాం. మీరంతా ఈ కార్యక్రమం చూస్తూ వింటున్నారు. ఇది ఒక కర్మ. నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మా సోదరి అడిగే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ కూడా కర్మలే, కర్మలలో అంతర్భాగాలే. అయితే ఈ కర్మలలో మంచివి లేక చెడు కలిగించేవి రెండు విధాలుగా కూడా ఉండవచ్చు. పరిపరి విధాలుగా మన మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది. కనుక ఈ క్రమంలో చెడుగా వచ్చే ఆలోచనలను నియంత్రించడం కోసం, వాటి ద్వారా వచ్చే చెడు ఫలితాలను, దుష్ఫలితాలను పోగొట్టుకోవడం కోసం జపం, అభిషేకం, యజ్ఞం, యాగం, పూజలు ఇవన్నీ కూడా శుభకర్మలుగా చెప్పబడి ఉన్నవి. తెలియక తెలిసి మనం చేసేటటువంటి ఈ కర్మలలో శుభాశుభ కర్మలు అనేవి కూడా కొన్ని ఉంటాయి. వ్యవసాయం చేసే సమయంలో భూమిని దున్నే సమయంలో భూమికి కష్టం కలుగుతుంది. ఆ భూమిలో ఉండేటటువంటి చిన్న చిన్న క్రిములు చనిపోవచ్చు. ప్రాణిని హింసించిన పాపం మనకు కలగవచ్చు, భూమిని కూడా హింసించిన పాపం కలగవచ్చు. కానీ అలా హింసిస్తేనే ఫలసాయం, పంటలు మనకు లభిస్తాయి. మొక్క నిటారుగా ఎదగాలి, హింసించే క్రమంలో తాళ్ళు అవి కడతాం, క్రమంగా ఉండాలని కోరుకుంటాం. చిన్నపిల్లలు చెప్పిన మాట వినాలి అనే ఉద్దేశ్యంతో భయపెడతాం, దండిస్తాం, కోపపడతాం, చతుర్విధ ఉపాయాలతో సక్రమ మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తాం. కనుక ఇవి శుభాశుభ కర్మలు. కాస్త కష్టం కలిగించి పాపం అందించినప్పటికీ చివరలో పుణ్యం కూడా కలగడంతో ఈ పాపమంతా తొలగిపోతుంది. కనుక ఏ కర్మ చేసినా నిష్కామ కర్మగా చెయ్యాలి. కర్మ ఫలం మన అధీనంలో లేదు. కర్మ ఆచరించడం మాత్రమే మన అధీనం. ఈ కార్యక్రమాన్ని మనం చెబుతున్నాం, వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా మీరు చూడాలి అంటూ నిర్దేశించేటటువంటి శక్తి మాకుండదు. కానీ కార్యక్రమంలో విలువలతో కూడిన అందే సందేశాన్ని, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం మేము చేయవచ్చు. కర్మణ్యేవాధికారస్తే అంటే ఆ వాక్యంలో ఉన్న అంతరార్థం ఇది. శుభకర్మలు చేద్దాం, వీలైనంత మట్టుకు 10 మందికి సహాయం చేసే పనులు చేద్దాం. యజ్ఞయాగాది కర్తవ్యాలను ఆచరించడం ద్వారా కూడా ప్రకృతికి, పర్యావరణానికి హితకరంగా మనం మెలుగుతాం. కనుకనే సనాతన ఆర్ష విజ్ఞానం యజ్ఞయాగాది కర్తవ్యాలు చెయ్యాలి అంటూ ప్రబోధం చేసింది. ఇది అంతరార్థం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.